హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రిటన్ మరియు భారత్కి సంబంధించి FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క తొలి విడత చర్చలు అనేవి పూర్తయ్యాయి. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి రెండవ విడత సంప్రదింపులు ఈ ఏడాది మార్చిలో 7 నుంచి 18వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఏప్రిల్ 17 కల్లా పాక్షిక ఒప్పందాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి స్థాయిలో FTAని కుదుర్చుకోవాలి అన్నట్టుగా రెండు దేశాలు ఆకాంక్షిస్తూ ఉన్నాయి. అయితే యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉన్నప్పుడే బ్రిటన్తో ఇండియా FTA సంప్రదింపులు అనేది ప్రారంభించింది. అయితే ఇవి ప్రతిపాదిత యూరోపియన్ యూనియన్ ఇండియా FTAలో భాగం. అయితే ప్రస్తుతం బ్రిటన్తో విడిగా ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇటీవల సంప్రదింపుల్లో రెండు దేశాల నిపుణులు కూడా ఆర్థిక సేవలు, టెలికమ్యూనికేషన్లు, పెట్టుబడులు, మేధా సంపత్తి, కస్టమ్స్ ఇలా పలు రంగాలకి సంబంధించి విధానపరమైనటువంటి 26 అంశాల మీద చర్చించారు. అందులో ప్రధానంగా తోలు, జౌళి పరిశ్రమ, శుద్ధి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అలాగే ఆభరణాలు ఇలాంటి రంగాల్లో బ్రిటన్కి భారత్ నుంచి ఎగుమతులు పెరిగేందుకు ఈ FTA అనేటటువంటిది దోహదపడుతుంది. ఈ ఒప్పందం గనక అమల్లోకి వస్తే 2035 నాటికల్లా రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం అన్నటువంటిది 2.8 లక్షల కోట్లకు పెరుగుతుంది అన్నట్లుగా అంచనా. మన భారతదేశం ఆస్ట్రేలియా, UAE, ఇజ్రాయెల్, కెనడా లాంటి దేశాలతో కూడా ఇలాంటి FTA చర్చలు జరుపుతోంది. అయితే మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో భారతదేశం కూడా ఒకటి. 2050 సంవత్సరం కల్లా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. దానివల్ల బ్రిటన్తో FTA చర్చల్లో మనది పైచేయిగా కనిపిస్తోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో బ్రిటన్ మరియు భారత్లు ఏ స్థానంలో ఉన్నాయి? ఇందులోకి వచ్చేసరికి బ్రిటన్ అన్నటువంటిది 5వ స్థానంలో ఉంది. భారతదేశం మన ఇండియా వచ్చేసరికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 6వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూగర్భ జలాల యొక్క నిర్వహణకి సంబంధించి. మనకి ప్రాణాధారమైనటువంటి నీటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అయితే అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి భూగర్భ నీటి వినియోగం అన్నటువంటిది ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. మనం చూస్తే నగర జనాభా అన్నటువంటిది తమ యొక్క అవసరాలకి భూగర్భ జలాల్ని విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. దాంతో నీటి లభ్యత అనేది తగ్గిపోతూ వస్తోంది. మన దేశంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి అన్నట్టుగా CAG కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి గత డిసెంబర్లో పార్లమెంటుకి నివేదిక కూడా సమర్పించింది. ఇందులో భాగంగా మనం చూస్తే 2013వ సంవత్సరం నుంచి 2018 మధ్యకాలంలో అంటే 5 ఏళ్ల పాటు మన దేశంలోని జలాల నిర్వహణ, నియంత్రణల యొక్క పనితీరుకి సంబంధించి సేకరించిన సమాచారం ఆధారంగా ఒక నివేదికని ఈ CAG అన్నటువంటిది రూపొందించింది. ఇందులో నీటి కొరతను అధిగమించి ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సాధించే దిశగా భారత్ని నడిపించటం ఈ నివేదిక యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇందులో భాగంగా మన దేశంలో భూగర్భ జలాల నిర్వహణలో ప్రస్తుతం ఏవైతే లోపాలు అనేవి ఉన్నాయో ఆ లోపాలతో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించటం కష్టం అన్నట్టుగా CAG నివేదిక హెచ్చరిస్తోంది. అయితే మన దేశంలో కేంద్ర భూగర్భ జలాల బోర్డు అలాగే CGWA అన్నటువంటి మార్గదర్శకాలు ఉన్నా కూడా వాటి యొక్క విధానాల అమల్లో మాత్రం వైఫల్యం అనేది కనపడుతోంది. అయితే నీటి సామర్థ్యాన్ని పెంపొందించటం కోసం నీతి ఆయోగ్ ఒక సూచీని కూడా ప్రవేశపెట్టింది. ఈ సూచీ అన్నటువంటిది వార్షిక నీటి లభ్యతతో భూగర్భ జలాల లభ్యత శాతాన్ని పోల్చి చూస్తుంది. భారత్కి ఈ సూచీ లక్ష్యాన్ని 70గా నిర్దేశించటం జరిగింది. అయితే 2004 నుంచి 2016 మధ్య కాలంలో ఈ సూచీలో భారీ మార్పులు జరిగాయి అన్నట్టుగా ఈ నివేదిక సూచిస్తోంది. మన దేశంలో జలాల సేకరణ పరిమితికి తగినట్టుగా ఏవైతే తాగునీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయో వాటి సంఖ్య అనేది పడిపోయింది. అలాగే జలాల్ని పరిమితికి మించి తోడేస్తున్నటువంటి కేంద్రాల సంఖ్య అనేది పెరిగింది. అయితే మన దేశంలో మొత్తం మీద 2004వ సంవత్సరంలో 58% ఉన్నటువంటి ఈ సూచి 2017 నాటికి వచ్చేసరికి 63% చేరింది.
కాగ్ నివేదిక ప్రకారం 8 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సూచి అనేటటువంటిది 70కి పైగానే ఉంది. అయితే రాష్ట్రాలు నమూనా భూగర్భ జలాల బిల్లుని అనుసరించాలి అన్నట్టుగా CGWA నిపుణులు చెప్తూ ఉన్నారు. మన దేశంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ దిశగా వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ విధానాల రూపకల్పనకి CGWA అనేది కృషి చేస్తుంది. అయితే నిరభ్యంతర పత్రాల అంశం మాత్రం సంబంధిత రాష్ట్రాల పరిధిలోనే ఉండాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీనికోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విభాగాల్ని పటిష్టంగా తీర్చిదిద్దాల్సిన అవసరం అనేది ఉంది. అయితే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సాధించి మన ప్రపంచ స్థితిగతుల్ని మెరుగుపరచాలి అన్నటువంటి నీతి ఆయోగ్ సంకల్పానికి అనుగుణంగా CGWA కార్యకలాపాలు లేవు అన్నట్టుగా ప్రస్తుతం చూస్తే మనకి స్పష్టమవుతోంది. భూగర్భ జలాల పేరుతో దాదాపు 8 రాష్ట్రాలు జాతీయ స్థాయి లక్ష్యాల్ని ఉల్లంఘించాయి. చాలా రాష్ట్రాలు NOC నిబంధనల్ని లెక్క చేయట్లేదు. CWA నిబంధనల అమల్లో లోపాల్ని ఈ కాగ్ నివేదిక అనేది వేలెత్తి చూపించింది. అయితే మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల్ని కఠినతరం చేయటంతో పాటుగా అవసరమైనటువంటి చర్యలు చేపడితేనే 2030 నాటికి SDG లక్ష్యాన్ని మన దేశం చేరుకోగలుగుతుంది అన్నట్టుగా ఈ కాగ్ నివేదిక అనేది వెల్లడించింది. క్వశ్చన్ చూడండి, నీటి సంరక్షణ అంటే భూగర్భ జలాలతో సహా ఈ నీటి సంరక్షణలో భాగమే. అయితే నీటి సంరక్షణ గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది అంటే ఏ SDG నీటి సంరక్షణ గురించి తెలుపుతుంది? 8వ 6వ SDG అన్నటువంటిది నీటి సంరక్షణ గురించి తెలుపుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను రిటర్నుల్లో క్రిప్టో కరెన్సీ మీద వచ్చినటువంటి ఆదాయాన్ని వెల్లడించేందుకు ఒక ప్రత్యేక కాలాన్ని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా కేంద్ర రెవెన్యూ కార్యదర్శి చెప్పటం జరిగింది. క్రిప్టో ఆదాయాల మీద 30% పన్ను విధించాలి అన్నట్టుగా ఏదైతే బడ్జెట్లో ప్రతిపాదించారో ఈ ఆదాయం 50 లక్షలు దాటితే 15% సర్ఛార్జీ కూడా వర్తిస్తుంది. దీన్ని నమోదు చేసేందుకు ఐటీ రిటర్నుల్లో ప్రత్యేక కాలం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆదాయం వస్తే తప్పనిసరిగా పేర్కొనాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్రిప్టో ఆదాయాల మీద 30% పన్ను విధింపును ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు? ఎప్పటి నుంచి? ఏప్రిల్ 1, 2022. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అన్నటువంటిది భారత సైన్యానికి కొంకర్స్ M అనే యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల్ని సరఫరా చేయబోతోంది. దీనికి సంబంధించి భారత సైన్యంతో 3131.82 కోట్ల విలువైనటువంటి కాంట్రాక్ట్ ఒప్పందం మీద సంతకాలు చేయటం జరిగింది. 3 ఏళ్లలో ఈ క్షిపణుల్ని సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే కొంకర్సియం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల్ని రష్యాకి చెందినటువంటి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుని మన దేశంలో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఈ క్షిపణులకి శత్రువు యొక్క యుద్ధ ట్యాంకుల్ని పేల్చివేసేటటువంటి సత్తా అనేటటువంటిది ఉంది. BMP-2 ట్యాంక్ లాంచర్ లేదా భూమి మీద నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. కేవలం 19 సెకండ్ల వ్యవధిలోనే 4000 మీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాల్ని ఇవి ఛేదించగలవు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారత సైన్యానికి ఏ క్షిపణుల్ని సరఫరా చేయటానికి 3131.82 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏ క్షిపణులని? కొంకర్స్ M అనే యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి ఎక్కడ జరగబోతున్నాయి? బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి. ఇందులో భాగంగా వింటర్ ఒలింపిక్స్ టార్చ్ రిలే రన్ నిమిత్తం టార్చ్ బేరర్గా PLA కర్నల్ క్వి ఫాబోవా ఈయనని చైనా ప్రభుత్వం నియమించింది. మనం చూస్తే చైనాకి సంబంధించి మనకి ఘర్షణ ఉన్నటువంటి గల్వాన్ లోయలో భారత సైనికుల్లో జరిపినటువంటి ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డటువంటి ఈయనని ఈ వింటర్ ఒలింపిక్స్లో టార్చ్ బేరర్గా చైనా నియమించింది. గల్వాన్ ఘర్షణకి సంబంధించినటువంటి సమస్యని సామరస్యంగా పరిష్కరించడం కోసం ఇప్పటికే 2 దేశాల సైన్యాలు 14 దఫాలు చర్చలు జరిపాయి. అయితే ఈ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే చైనా ఈ చర్యకి పాల్పడింది. అయితే ఈ వింటర్ ఒలింపిక్స్ రిలే రన్లోకి వచ్చేసరికి క్రీడా ప్రముఖులు, COVID-19 హీరోలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇలా మొత్తం 130 మంది పాల్గొన్నారు. అయితే ఇందులో PLA అధికారి అయినటువంటి కల్నల్ క్వి ఇందులో కూడా ఒకరుగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీన చైనా సరికొత్త సరిహద్దు చట్టాన్ని తీసుకొచ్చింది.
అందులో భాగంగానే భారతదేశంతో సరిహద్దు సమస్యకు ప్రాధాన్యమిస్తూ కల్నల్ క్వీని ఆ దేశం టార్చ్ బేరర్గా నియమించింది అన్నట్టుగా కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వింటర్ ఒలింపిక్స్ టార్చ్ రిలే రన్ కోసం చైనా ఎవరిని నియమించింది? ఎవరిని? PLA కర్నల్ క్వీ ఫాబోవా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించినటువంటి ఈ వివరాల ప్రకారం జనవరిలో నిరుద్యోగ రేటు అన్నటువంటిది పట్టణ భారతదేశంలో 8.16%, గ్రామీణ ప్రాంతాల్లో 5.84%గా నమోదైంది. అలాగే డిసెంబర్లో నిరుద్యోగ రేటు అన్నటువంటిది 7.91%గా నమోదైతే అది పట్టణాల్లో 9.3%, గ్రామాల్లో 7.28%గా ఉంది. అయితే ఈ గణాంకాల ప్రకారం జనవరిలో నిరుద్యోగ రేటు అతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ నమోదైంది. అలాగే జనవరిలో మనం చూస్తే తెలంగాణలో 0.7% మాత్రమే ఈ నిరుద్యోగ రేటు అనేటటువంటిది ఉంది. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్, తర్వాత మేఘాలయ, తర్వాత ఒడిషా ఉన్నాయి. హర్యానాలో మాత్రం అత్యంత ఎక్కువగా 23.4%, రాజస్థాన్లో 18.9% చొప్పున నిరుద్యోగ రేటు అనేది నమోదైంది. అయితే ఇందులో ఎక్కువ భాగం మహిళలే ఉన్నారు. ఇందులో 3.5 కోట్ల మంది పని కోసం ఎదురు చూస్తూ ఉండగా మిగిలిన వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోయినా పని లభిస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా ఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేది చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించిన వివరాల ప్రకారం జనవరి నెలలో ఎక్కువ నిరుద్యోగ రేటు ఏ రాష్ట్రంలో నమోదైంది? ఎక్కడ? హర్యానాలోకి వచ్చేసరికి 23.7% నిరుద్యోగ రేటు అనేది జనవరి నెలలో నమోదైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జైడస్ క్యాడిలా సంస్థకి చెందినటువంటి COVID-19 టీకా అయిన జైకోవ్-డి అన్నటువంటి దాన్ని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి శిల్పా మెడికేర్ అన్నటువంటిది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉత్పత్తి చేయబోతోంది. దీనికి సంబంధించి జైడస్ క్యాడిలాకి అలాగే శిల్పా మెడికేర్కి మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. జైకోవ్-డి అన్నటువంటిది 3 డోసుల యొక్క టీకా. ఒక్కొక్క డోసుని కూడా మనం చూస్తే 265 రూపాయలకి జైడస్ క్యాడిలా సరఫరా చేస్తోంది. ప్లాస్మిడ్ DNA టీకా ఈ జైకోవ్-డి. ఇది మన శరీరంలో వైరస్ స్పైక్ ప్రోటీన్ని ఉత్పత్తి చేసి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దాని ద్వారా కోవిడ్ వ్యాధిని నిరోధిస్తుంది. అయితే ఈ ప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్ తయారీకి సంబంధించినటువంటి లైసెన్స్ టెక్నాలజీని పొందటం కోసం కొరియాకి చెందినటువంటి MZ-Chem లైఫ్ సైన్సెస్తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాము అన్నట్టుగా జైడస్ క్యాడిలా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి. జైడస్ క్యాడిలాకి చెందిన ఏ టీకాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న శిల్పా మెడికేర్ సంస్థ ఉత్పత్తి చేయబోతోంది? ఏ టీకాని? జైకోవ్-డి టీకాని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకి 12 మంది నూతన న్యాయమూర్తుల నియామకానికి పేర్లను సిఫార్సు చేయటం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ NV రమణ నేతృత్వంలోని కొలీజియం మొత్తం దేశంలోని 7 హైకోర్టులకి 27 మంది పేర్లను సిఫార్సు చేస్తే అందులో 12 మంది న్యాయమూర్తుల్ని తెలంగాణకి కేటాయించారు. ఇక్కడ నుంచి 7 న్యాయవాదుల్ని, 5 జ్యుడిషియల్ ఆఫీసర్లని న్యాయమూర్తులుగా నియమించడానికి కొలీజియం ఓకే చెప్పింది. మిగిలినటువంటి 6 హైకోర్టులకి 4 న్యాయవాదులు, 11 మంది జ్యుడిషియల్ అధికారుల పేర్లని ప్రస్తావించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం తెలంగాణ హైకోర్టుకి ఎంతమంది న్యాయమూర్తుల పేర్లని సిఫార్సు చేసింది? ఎంతమంది? 12 మంది న్యాయమూర్తుల పేర్లని సిఫార్సు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాగోబా జాతరకి సంబంధించి. దీనిని మెస్రం వంశీయులు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అసలు దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి అంటే, పూర్వం మెస్రం వంశీయుల్లో 7 అన్నదమ్ములు కెస్లాపూర్ అనేటటువంటి ప్రాంతంలో ఉండే వాళ్ళ యొక్క మేనమామ ఇంటికి బయలుదేరారు. అయితే వాళ్ళని తన తండ్రి ఆదరించలేదనే కోపంతో చంపేందుకు వస్తున్నారు అనుకుంది ఆయన కూతురు ఇంద్రాదేవి. అయితే దాంతో ఆమె పెద్ద పులిగా మారి 6 చంపేసింది. చివరి వారు మాత్రం నాగేంద్రుణ్ణి వేడుకొని తప్పించుకున్నారు. అలా మెస్రం వంశీయుల్ని కాపాడిన నాగేంద్రుడు నాగోబాగా వెలిశాడు అనేసి భావించి అక్కడ వేడుక అనేది చేసుకుంటారు. అదే నాగోబా జాతర. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి మహాపూజలతో ఈ జాతర అనేది ప్రారంభిస్తారు.
అయితే దానికన్నా ఒక నెల ముందు ఇక్కడ నియమ నిష్టల ప్రస్థానం అనేది ప్రారంభమవుతుంది. అయితే దీనిని ఈ సంవత్సరం జనవరి 31వ తేదీన ఈ జాతర నాగోబా జాతర అన్నటువంటిది ప్రారంభమైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆదివాసీల ముఖ్య పండుగైన నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ? కెస్లాపూర్. కెస్లాపూర్ అనేటటువంటిది ఎక్కడ ఉంది? మనం చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో ఈ నాగోబా జాతర అనేది జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికలకి సంబంధించి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మొత్తం 615 మంది ఉంటే ఈ 615 మందిలో దాదాపు మనం చూస్తే 25% మంది నేర చరిత్రలే ఉన్నారు. అంటే దాదాపు 156 మంది అభ్యర్థులు కొన్ని కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వాళ్ళలో 121 మంది మీద అత్యాచారం, కిడ్నాపులు, హత్యలు లాంటి తీవ్రమైనటువంటి నేర అభియోగాలు ఉన్నాయి అన్నట్టుగా ఒక నివేదికని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ అనేది విడుదల చేసింది. పోటీలో ఉన్నటువంటి మొత్తం 623 మంది ఉంటే ఆ అభ్యర్థుల్లో 615 మంది ప్రమాణ పత్రాల్ని ఈ సంస్థ అన్నటువంటిది విశ్లేషించింది. మిగిలినటువంటి 8 మందివి సరిగ్గా స్కాన్ అవ్వలేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సభ్యుల్లో ఎంత శాతం మంది నేర చరిత్రలున్నారని ఏడీఆర్ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఎంత శాతం? 25%. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రాష్ట్రంలో ఏవైతే కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలో అనుకున్నారో అందులో భాగంగా కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ కొత్తగా ప్రకటించినటువంటి మొత్తం రెవెన్యూ డివిజన్లలో 2 డివిజన్లలో మార్పులు అనేవి జరిగాయి. ఇందులో ప్రకాశం జిల్లాలో కొత్తగా ప్రకటించినటువంటి పొదిలి ఏదైతే ఉందో దీనికి బదులుగా కనిగిరిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఒక సవరణ గెజిట్ నోటిఫికేషన్ని ఇవ్వటం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలో కదిరినే మళ్లీ తిరిగి రెవెన్యూ డివిజన్గా ప్రకటించింది. దీనికి సంబంధించి మంత్రులు ఆమోదం తెలిపారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీ రాష్ట్రంలో కొత్తగా ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి? మొత్తం 15 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు అవ్వబోతున్నాయి. ఇక్కడ చూడండి, బొబ్బిలి అన్నటువంటిది, అలాగే భీమునిపట్నం, భీమవరం, కనిగిరి, కదిరి, బద్వేలు, పలమనేరు, అలాగే నందిగామ, తిరువూరు, ఇంకా ఏంటి ఇక్కడ గుంతకల్లు, బాపట్ల, చీరాల, రాయచోటి, ఆత్మకూరు మరియు డోన్ ఈ 15 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి సార్తి మొబైల్ యాప్ దేనికి సంబంధించింది? దీనిని ఎవరు తీసుకొచ్చారు? సార్తి అన్నటువంటి మొబైల్ యాప్ దేనికి సంబంధించింది అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. దేనికోసం? ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కోసం. ఎవరు తీసుకొచ్చారు దీనిని? సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అన్నటువంటిది ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కోసం సార్తి అనేటటువంటి ఒక మొబైల్ యాప్ తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి అంటే సెక్యూరిటీస్ మార్కెట్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవటానికి, కేవైసీ ప్రాసెస్ ఏంటి, ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుంది, సెటిల్మెంట్ అనేది ఎలా ఉంటుంది, వీటి గురించి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో సెబీ అన్నటువంటిది సార్తి అనేటటువంటి ఒక మొబైల్ యాప్ని తీసుకురావటం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.